నాణ్యమైన మద్యమాన్ని ఇస్తున్నారుగా. ఇవాళ నాణ్యమైన మద్యం అది ఎంతమంది వాళ్ళ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు. దానికి సమాధానం మేము ఉన్నప్పుడు బెల్ట్ షాప్ ఉందా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపే లేదు. ప్రభుత్వమే మద్యాన్ని అవుట్లెట్స్ పెట్టినటువంటి సందర్భం. ఇవాళ ఎక్కడ చూసినా బెల్ట్ షాపులేగా, ఎక్కడ చూసినా గంజాయేగా. గంజా ఎంత విచ్చలవిడిగా దొరుకుతుంది వాళ్ళ రాష్ట్రంలో. హోంమంత్రి గారు ఏం చెప్పారు? 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని మీరు చూస్తారు అంది. 100 రోజులు అయింది ఇప్పటికి. ఎన్ని 100 రోజులైంది? బెల్ట్ తీస్తా, బెల్ట్ షాప్ ఉంటే అన్నారు. ఏది బెల్ట్ షాప్ లేనిది ఎక్కడ? ఏమండి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ లేనిది ఎక్కడ చెప్పడని అడుగుతా ఉన్నా. ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కోర్స్ మేము ఓడిపోయాం కాబట్టి మేము చేసేవన్నీ తప్పులని మీరంటే నమ్మరు జనం. ఇవాళ మెచ్చుకుంటున్నారు. ఇవాళ మేము చేసినటువంటి కార్యక్రమాలు, మేము పంపిణీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, పంపిణీ విధానం గురించి ఇవాళ లాట్ ఆఫ్ అప్రిషియేషన్. నిన్ను చూసిన తర్వాత మరి దుర్మార్గుడా ఇన్ని చేస్తున్నావు నువ్వు, ఏది చేయటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేశారనేటువంటి భావనతో ఇవాళ ఉన్నారు. ఎంటైర్ పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ లేదు, ఏం లేదండి. ఏం జరుగుతున్నా పట్టించుకోరండి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా అణచాలి అంతే, రెండోది లేదు. కేసులు పెట్టడం, లోపలేయటం. ఎంతమందిని వేస్తారే? 12 మందిని వేశారు దీనిలో. ఈ 12వ వ్యక్తి ఎన్ని రోజులు ఉంటారు? శాశ్వతంగా ఉంటారా? రారా బయటికి? మానసికంగా బలవంతులు కాలేదా? అవడం లేదా? అలవాటు అవడం లేదా? లోపల వేసేస్తే రాజకీయాలు వదిలిపెట్టి పారిపోవాలా? ఇవాళ ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. రాజకీయాలు చేయాలన్నా, రాజకీయాల్లో ఉండాలన్నా కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు జైల్లో ఉండటానికి కూడా సిద్ధపడాలి అనేటువంటి భావనతోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఎక్కడ భయపడే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు చెప్పాడు, వాళ్ళ నాన్నగారు చెప్పారు, వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ అని. మీరు జైల్లో పెట్టేస్తే భయపడిపోయి వణికిపోయి పారిపోతాం అనుకుంటారా? పారిపోయే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. మిథున్ రెడ్డి ఏంటంటే ఆయన ఎక్సైజ్కి ఏం సంబంధం? ఢిల్లీలో ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు, మాకు ముఖ్య నాయకుడు. ఆయన ఎక్సైజ్లో ఎందుకు ఇచ్చారు మీరు? ఏమి కక్ష అంతే. ఆయనకు డబ్బులు చేయని ఏదో రూట్ చెప్తారు. అరే మొట్టమొదటి నువ్వు ఎంత అన్నావు? 30 కోట్లు అంటావు, 50,000 కోట్లు అంటావు, 3,000 కోట్లు అంటాడు. అసలు కథ కమామేష్ ఏమీ లేదు. ఎక్కడో మొదలెట్టారు నవల రాసినట్టు రాస్తానే ఉన్నారు. కాసేపు కేసీ రెడ్డి సినిమాలు తీశాడు, కేసీ రెడ్డి పెట్టుబడులు పెట్టాడు అంటారు. వాళ్ళు ఎవరో కాదు, అసలు మిథున్ రెడ్డే ప్రధానమైనటువంటి కారకుడు అని వాళ్ళు చెప్తారు అరెస్ట్ చేసే ముందు. చాలా చిత్రం అండి, భలే ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఛార్జ్ షీట్లో ఏమున్నాయో కూడా ముందు ఈనాడు రాస్తుంది, తర్వాత ఆంధ్రజ్యోతి రాసింది. వాళ్ళు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో ముందే తెలుస్తుంది వీళ్ళకి. వీళ్ళే రాస్తుంటారు. పోలీసులు కాదు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీళ్ళే, ఎల్లో మీడియా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి పుంఖాలుగా ఇస్తారు పొద్దున్నే వార్తలు. సాయంత్రానికి అదే జరిగింది. చిత్రం అది. వాళ్ళే రాస్తారు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతుంది అంటే ఒక టీమ్ ఆఫ్ పోలీస్ అండ్ చంద్రబాబు, లోకేష్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇదంతా ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ మొత్తం కలుస్తారు. వీళ్ళు వండుతారు, వడ్డిస్తారు, నమ్మమంటారు ప్రజల్ని. నమ్మడానికి ఏం పిచ్చోళ్ళు ఏం కాదు. చెవుల్లో పూలు పెట్టుకుని పూర్వం నమ్మారేమో, ఇవాళ నమ్మే పరిస్థితే లేదు. పోలీసులు చెప్పేది నమ్మే పరిస్థితే లేదు. ఏ సెక్షన్లు వర్తించకపోయినా ఆ సెక్షన్లే చేస్తారు. చాలా చిత్రం అండి. మన గుంటూరులో నిన్న సిఏ గారు వచ్చి ఫ్లెక్సీలు తీసుకెళ్ళాడు. ఫ్లెక్సీలు కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము వెళ్తుంటే అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఫ్లెక్సీలు కట్టారు. సాక్షాత్తు లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి పోలీసు వారు వచ్చి ఆ ఫ్లెక్సీలు తీసుకెళ్లారండి. ఈ రెండో పని లేదు వాళ్ళకి.
తెలుగుదేశం ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టడానికి లేదు, మీటింగ్ పెట్టడానికి లేదు, బయటికి రావడానికి లేదు. అందరూ జైల్లో ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారనుకో పర్మిషన్ ఉండడానికి లేదు. 5 6 వెళ్ళాలి, లేదా 30 మంది 500 మంది లెక్క. పోలీసులు రోజు కాపలా. ఏం పోయేగాలం వచ్చింది నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఏ స్కాము లేనటువంటి దానిలో మీరు స్కామ్ ఉందని ప్రచారం చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టి ఏదో సాధించాలని మీరు అనుకుంటున్నారు. ఏమీ సాధించలేరనే విషయాన్ని కడకు తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కడకు మీకు తెలుసుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా ఉంటుంది. అసలు చంద్రబాబు నాయుడు కన్నా లిక్కర్ స్కామ్ ఎవరండి? నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నారావారి పాలన, సారా పాలన నారావారిది అని చెప్పేవాళ్ళు స్లోగన్. అసలు సారా పరిపాలించింది, సారా స్కాములు చేసేది, మద్యం స్కాములు చేసేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్కామ్ చేశాడంటే ఇరుక్కుపోయాడు. ఆయనే ముందు జీవో ఇష్యూ చేసి దీనిలో ఉన్నదాన్ని క్యాబినెట్లో యాక్సెప్ట్ చేశాడు. ఆయన సంతకాలు ఉన్నాయి క్యాబినెట్లో. సాక్ష్యాధారాలతో కేసు పెట్టారు సిఐడి వాళ్ళు. కోర్టులో పెండింగ్లో ఉంది. దాన్ని ఏదో మాయ మాటలు చెప్పి, దాన్ని ఏదో మాయ చేసి అది విత్డ్రా చేసుకుందామని, ఎత్తేద్దామని చూస్తున్నాడు ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసుని. మా మీద కేసు పెట్టాడు. మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి దానికి దీనికి పోటీ పెట్టి ఆ కేసును విత్డ్రా చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో జరుగుతూ ఉంది. సాధ్యం కాదు, సాధ్యం కానీయం కూడా చట్ట ప్రకారం. చంద్రబాబు నాయుడు గారంతా స్కామ్ చేసే మనిషి ఎవ్వరూ లేరు ఈ దేశంలో. ఆయన పుట్టుకే స్కామ్ రాజకీయంగా, ఆయన పెరుగుదల స్కామ్, డబ్బుతోనే రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కాములు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవ్వరూ చెయ్యలేదు.